ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాలు నిమ్మలేఖలతో తెలుసుకుందాం. అంతకుముందు వీడియోల్లో కూడా నిమ్మలేఖల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. అనేక రకాల సమస్యల గురించి మిత్రులు అడగడం జరిగింది. ఖర్చు తక్కువతో మనకి త్వరగా ఫలితాన్నిచ్చే ఉపాయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు తెచ్చుకోవాలో కూడా మీకు వివరిస్తాను. స్కిప్ చేయకుండా చోట ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఉపాయాలు దీంట్లో ఉన్నాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మనకి జ్యోతిష్ శాస్త్రము, తంత్రశాస్త్రము, అలాగే పురాణాల్లో మనకి నెమలి గురించి, నెమలి ఈగల గురించి కూడా వివరణ ఉంది. ఎందుకంటే చాలా అద్భుతమైన స్థానాన్ని నెమలికి ఇవ్వడం జరిగింది, నెమలి ఈగలకి ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృష్ణ రూపంలో నెమలి ఈకలను ధరించాడు. నెమలి ఈకలకి అంత అద్భుతమైన శక్తి నెమలి ఈకలో ఉంది. మనం మన దగ్గర పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటే తెలియచేస్తాను. ఎవరైనా సరే ఇంట్లో ఎక్కువగా గొడవలు పడుతూ ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా అందరూ అన్నదమ్ములు అంత ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు ఎవరైనా సరే అలాంటి సంఘటన జరుగుతూ ఉంటే మీరు ఆ కుటుంబంలో ఒక 2 నిమ్మలేఖలన్నా సరే ఎక్కడైనా మీకు అందరూ కూర్చునే ప్రదేశంలో డైనింగ్ హాల్ దగ్గర కావచ్చు, లేదా లివింగ్ రూమ్లో కావచ్చు, అందరూ ఒక దగ్గర కూర్చొని ప్రదేశంలో 2 నిమ్మలేఖల్ని గోడకు కానీ లేకపోతే దాన్ని జారులో కానీ పెట్టి ఉంచండి. మెల్లమెల్లగా మీకు గొడవలు తగ్గుతాయి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. చాలామంది అడుగుతున్నారు, మాకు చెప్పండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నామని. అలాగే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే చాలామందికి ఏంటంటే కొన్ని బయటికి వెళ్ళేటప్పుడు భయాలు ఉంటాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా ఒక ఊరు దాటి వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏదన్నా కుటుంబంలో అనుకోని సంఘటన జరుగుతూ ఉంటాయని భయం. అలాంటి వారితో పాటు ఒక నెమలి ఈకని దగ్గర పెట్టుకుని తీసుకువెళ్ళండి. అది బుక్లో కావచ్చు, లేకపోతే మీరు చక్కగా మడత పెట్టి పర్సులో కూడా పెట్టుకోవచ్చు, మీ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకోవచ్చు. ఆడవారైనా సరే కంపల్సరీగా ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకువెళ్ళండి, ప్రాబ్లం లేదు. లేదంటే జిప్ కవర్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో పెట్టి తీసుకువెళ్ళండి. మీకు అనుకోని సంఘటనలు లాంటివి జరగవు. అలాగే నిమ్మలేఖని తప్పకుండా మనం అందరం కూడా ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి ఒక అద్భుతం ఆయుధం. అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటి లోపల పెరుగుతుంది. మనం డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని చేయలేం, కొన్ని ఎలాగో చెప్పినా సాధన చేయలేం. కాబట్టి ఈ విధానాన్ని ప్రయత్నించేయండి కంపల్సరిగా. అలాగే మీ పిల్లలు సరిగ్గా చదవటం లేదు, వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెద్దగా ఉండటం లేదు. అలాగే పిల్లలు చిన్నప్పుడు నాకైతే నా ఊహ తెలిసినప్పుడు నేను నెమలేఖని పుస్తకంలో పెట్టుకునేవాడిని కంపల్సరిగా. ఎవరికైతే చదువు మీద పెద్దగా శ్రద్ధ లేదో వారు బుక్స్లో ఏదో ఒక బుక్లో నెమలి పింఛాన్ని ఇంత ముక్కనైనా సరే పెట్టి ఉంచండి. వారు ఆనందంగా ఉంటారు, కానీ వారికి చదువు మీద శ్రద్ధ కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. అలాగే మనకి ఎప్పుడైనా సరే రాహుదోషం ఉంది, జాతకంలో రాహుదోషం వల్ల, చిత్తభ్రమణం వల్ల మనం తిరుగుతూ ఉంటాము, ఒక పనిలో స్థిరంగా ఉండము. అలాంటప్పుడు మీరు మీ పర్సులో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆడవారైనా సరే ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి. మీ మీద రాహు ప్రభావం అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే మనకి గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు పాములు తిరిగే ప్రదేశాల్లో ఇళ్లలో ట్రైబల్స్ చాలామంది నెమలేకల్ని పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే నెమలి ఉన్న ప్రదేశంలో పాములు తక్కువ తిరుగుతాయి, ఎందుకంటే పాములని నెమళ్ళు వేటాడుతూ ఉంటాయి. ఈ నెమలేకలు చుట్టం వల్ల కూడా పాములు త్వరగా రావు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ట్రైబల్ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. వారికి ఆ ఎనర్జీ రావడానికి నెమలేక కూడా ఒక కారణం.
అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది కాబట్టే దాన్ని వాళ్ళు ధరిస్తూ ఉంటారు, వారి ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మీరు వాస్తు దోషాలు ఉన్నాయని చాలామంది అడుగుతూ ఉన్నారు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నిమలేకల్ని ఫ్రేమ్గా చేసి 3 నిమలేకల్ని ఫ్రేమ్గా చేసి ఇంటి బయట అంటే మీకు గుమ్మం బయట ఫ్రేమ్ తగిలించమని కూడా చెప్పడం జరిగింది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అనేవారికి కూడా 2 నిమలేకల్ని ఫ్రేమ్గా చేసి బెడ్రూమ్లో తగిలించుకోమని చెప్పడం కూడా జరిగింది. మీకు ఏది వీలైతే అది చేయండి, నిమలేకని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే ఆర్థికంగా అంటే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్యలు, ఏ రకరకాల ఇబ్బందులు అంటే మనకు సంబంధం లేని వాటిల్లో కూడా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉండటం ఇలాంటి జరుగుతుంది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీ కుటుంబ సభ్యుల మధ్య అంటే భార్య భర్త మధ్య ఎక్కువగా ఇలాంటి విషయాల్లో గొడవలు అవుతూ ఉంటే మీరు బెడ్రూమ్లో, ఒక హాల్లో, అలాగే మీరు వంట చేసే గదిలో కూడా అంటే ఆగ్నేయ మూల కూడా మీరు ఒక్క నిమలేకని పెట్టండి, ఒక్కటన్నా పెట్టండి. అంటే ఇలాంటిది అయినా సరే గోడ కన్నా స్టిక్ చేయండి, లేదా ఏదన్నా ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా అలాంటి దాంట్లోనే పెట్టి ఉంచండి. ఇంట్లో ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మెల్లమెల్లగా సమస్యల నుంచి బయటపడతారు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు చెడు కళ్ళు బాగా వస్తున్నాయండి, తగ్గడం లేదు, మా మీద ఎవరో పడిపోతున్నారు, మమ్మల్ని ఎవరు చంపేస్తున్నారు, ఇలాంటి మాకు రోజు వస్తున్నాయి కళలు, వాటి నుంచి బయటపడడానికి మార్గం ఉందా? మీరు ఒక పని చేయండి. ఎవరైనా సరే ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న వారి తల కింద దిండి కింద ఒక నిమ్మల పెంచా అని పెట్టుకుని పడుకోండి. ప్రతిరోజు కూడా ఒక కవర్లో పెట్టుకొని 90% అంటే 100% కాదు 90% మీకు ఆ సమస్య నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు బాగా పెరిగాయి, విడిపోయేదాకా వెళ్తున్నారు. వారిద్దరి మధ్య గొడవలు తగ్గడానికి మీరు అంతకుముందు ఏదైనా పెళ్లి టైంలో ఫోటోలు తీసుకున్నా, మీకు ఆల్బమ్స్ ఉన్నా, మీరు అలాంటి ఫోటోల మధ్యలో ఈ నిమ్మలేకని పెట్టండి. చాలామంది చూడండి, మనకి ఫోటో స్టూడియోస్ వారు కూడా ఈ ఆల్బమ్స్కి నిమ్మలి ఈకలు వేసి అంటించి ఇచ్చేవారు కూడా ఉన్నారు. బయట ఇమేజెస్ కూడా నిమ్మల పెంచి ఉంటుంది. కొంతమంది చాలామంది కావాలని చేయటం కాదు, అలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావు అనేది కూడా ఒక పాయింట్. చిత్రంగా అనిపించవచ్చు. చాలామంది చూసుకోండి, మీ ఆల్బమ్స్ పైన ఫ్రంట్ పేజీ పైన కూడా నిమ్మల ఈకల బొమ్మలు ఉంటాయి. మనకి చాలామంది చేస్తూ ఉంటారు అలాంటివి, ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయని శాస్త్రం చెప్తుంది. అలాగే మనం ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలనుకున్నప్పుడు నిమ్మలేకని ఇంట్లో పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. మీరు పని చేయండి. ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను. మీరు నిమ్మల ఈకని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. ఎందుకంటే ఇంట్లో మామూలు పిల్లలు ఆడుకుంటూ ఉండి తీసుకొస్తుంటారు. అక్కడ బయట మార్కెట్లో ₹2, ₹5 అమ్మేవారు ఉంటారు. తెచ్చుకున్న తర్వాత వాటిని పడేస్తుంటాం. అలా పడేయమాకండి, తొక్కమాకండి. ఎక్కడైనా చెట్టు మొదల్లో కానీ నీళ్ళల్లో కానీ వదిలేయండి. మీరు కొనుక్కొచ్చుకునేటప్పుడు ఇరిగిపోయినవి, నలిగిపోయినవి, 2 ముక్కలు అయిపోయినవి అలాంటివి కొనుక్కోవద్దు. ప్లెయిన్గా ఉన్నవి చక్కగా ఈ పింఛం ఏదైతే ఉందో అది బాగుండాలి, ఇవి ఊడిపోకుండా ఉండాలి, అలాంటివి తెచ్చుకోండి. ఒక్కటైనా సరే నిమ్మలేకని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకో చిత్రం ఏంటంటే, మీకు ఇందుట్లో ఉన్న అంటే మనం నమ్మం, చాలా వరకు ఏంటంటే ఇలాంటివి మూఢనమ్మకాలుగా చూస్తూ ఉంటాం. సహజమైన ప్రాకృతికమైన శక్తులు కొన్ని పదార్థాల్లో ఉంటాయి. కృష్ణుడు తనకున్న శక్తి సామర్థ్యాలు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, ఆయన ఇది ధరించాడంటేనే ఆయనలో ఈ వస్తువులో ఉన్న అద్భుతమైన శక్తి ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి. ఇంకొకటి, మనకి పూర్వంలో ట్రైబల్స్ అడవి నుంచి వస్తూనో గ్రామీణ ప్రాంతాల్లో మనకు తెలియని వ్యక్తులు మనకు నిమ్మలేక ఇచ్చి వెళ్ళారనుకోండి. ఇప్పుడు మామూలుగా అంతకుముందు రోజులు జరిగాయి, ఇప్పుడు జరగడం లేదనుకోండి. అలా ఎక్కడైనా జరిగిందనుకోండి, మీరు మీ మనసులో ఏదన్నా పని ఆ టైంలో అనుకుంటే ఆ పని కంపల్సరిగా పూర్తవుతుంది. మీకు ఇంకొక విషయం చెప్తాను. నిమ్మలేకని మీ ఇంట్లో దక్షిణం వైపు అంటే మామూలుగా నైరుతి అలాగే వాయువ్యం అంటే
ఈ 2 దిక్కుల్లో ఎక్కడైనా సరే మీకు ముఖద్వారం ఉంటుంది. దక్షిణ ముఖద్వారం కానీ, అలాగే ఉత్తర ముఖద్వారం కానీ, అంటే కొంతమంది కార్నర్లో ఉంటాయి. అంటే నైరుతి మూల ఒక మూల, అలాగే వాయువు మూల కొంతమంది కార్నర్లో ఉంటాయి. అలాంటి ఇళ్లల్లో కొంతమందికి ఏంటంటే మానసికంగాను అలాగే శారీరకంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వారు కంపల్సరిగా ఇంటి బయట 3 నెమలి పించాలని ఫ్రేమ్ చేయించి తగిలించుకోండి. ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఫ్రేమ్ కట్టుకునే అవకాశం లేకపోతే మీరు ఖచ్చితంగా గోడకైనా సరే లేదా ఫ్లవర్ వాజ్లో అయినా సరే 2 నెమలికల్ని పెట్టుకొని ఉంచుకోండి. మీరు నెమలికని కొన్నప్పుడు కానీ, ఇంటికి తెచ్చుకున్నప్పుడు కానీ మీరు మనసులో కృష్ణ భగవాన్ని తలుచుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇవి సులభమైన చేసుకోగలిగే పరిహారాలు. ఇందుట్లో ఇన్ని లాభాలు ఉన్నాయని మనకు తెలియదు. నేను అంతకుముందు 2-3 పాయింట్ల మీద ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు దగ్గరగా ఒక 25 పాయింట్స్ అవ్వడం జరిగింది. మిత్రులారా, అప్పుడు గుర్తుంచుకోండి, ప్రాకృతికమైన పదార్థం ఏదైనా సరే ఆ శక్తి మనకి పొందాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ శక్తికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. కొంతమంది మిత్రులు ఇలాగే చెప్తున్నారు, 2 నిమిషాలు చెప్పేయండి, 3 నిమిషాలు చెప్పేయండి. మిత్రులారా, 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అలాగే మీరు ఎవరైనా సరే ఇలాంటివి అవకాశం ఉన్నప్పుడు పొరపాటును కూడా చేయకుండా ఉండవద్దు. చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇవి దొరుకుతాయి. అలాగే మీరు షాపుల్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే ఇవి కొనుక్కొని పెట్టుకోండి. కొంతలో కొంత మార్పు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.